బీహార్ రాజకీయాల్లో ఒక యుగం ముగిసింది. 20 ఇయర్స్ గా సీఎం గా ఉన్న నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లడానికి ఎమ్మెల్సీ మెంబర్షిప్ కి రాజీనామా చేశారు. అసలు రాజ్యసభ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. బీహార్ ముఖ్యమంత్రి మరియు జనతా దళ్ అధ్యక్షుడు నితీష్ కుమార్ 30th మార్చ్ 2026 అతని ఎమ్మెల్సీ మెంబర్షిప్ కి రిజైన్ చేశారు. దీని వెనకాల రీజన్ ఏంటంటే మార్చ్ 16, 2026 ఆయన రాజ్యసభకి ఎన్నికయ్యారు. ఆయన తన రెసిగ్నేషన్ లెటర్ ని శాసన మండలి కార్యదర్శికి ఇచ్చారు. అంతేకాదు ఆయన ఏప్రిల్ 10th రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసలు ఇప్పుడు రిజైన్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఒకటేసారి 2 హౌస్ లో మెంబర్షిప్ ఉండకూడదు. సో ఇక్కడ ఈ కేసు చూసుకున్నట్లయితే రాజ్యసభలో ఎన్నికైన తర్వాత ఇక్కడ ఎమ్మెల్సీలో విత్ ఇన్ 14 days రిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాజ్యసభ గురించి కొన్ని బేసిక్ ఫ్యాక్ట్ చూసుకున్నట్లయితే దీన్ని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటారు అండ్ ఇట్ ఈస్ అప్పర్ హౌస్. ఇందులో మొత్తం అరౌండ్ 245 మెంబర్స్ ఉంటారు. ఇందులో 233 నేమో స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ నుంచి ఎలక్టెడ్ పర్సన్స్ ఉంటారు అండ్ మిగతా 12 మెంబర్స్ ని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. రాజ్యసభ ఎలక్షన్స్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి. అంటే డైరెక్ట్ గా పీపుల్ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయరు. ఓన్లీ ఎమ్మెల్యేస్ అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్న మెంబర్స్ ఎన్నుకుంటారు. అండ్ ఇక్కడ ఓటింగ్ వచ్చేసి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ త్రూ సింగిల్ ట్రాన్స్ఫర్ ఓట్ ఉంటుంది అండ్ ఇక్కడ ఓపెన్ బ్యాలెట్ ఉంటుంది. రాజ్యసభ యొక్క టెన్యూర్ వచ్చేసి 6 years. ప్రతి 2 years కి 1/3 మెంబర్స్ రిటైర్ అవుతారు. దాని తర్వాత ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు. ఈసారి యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 లో ఎలక్షన్స్ ఆఫ్ రాజ్యసభ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. కంపల్సరీ దీన్ని ఇన్ డీటెయిల్ గా లక్ష్మీకాంత్ చదువుకోవడం ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి.